నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రగతి ప్రణాళికలపై ఫోకస్ పెట్టాలని విజన్ డాక్యుమెంటరీ పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన చేశాను. వెండి వెన్నెల జాబిల్లి, తెలుగు ప్రజల ఆడపడుచు, మన మిస్సమ్మ అయిన మహానటి సావిత్రి 90వ జయంతిని జరుపుకోవాలనుకుంటున్న తెలుగు ప్రజలు. వేడెక్కిన పల్లెపోరు సర్పంచ్, వార్డు స్థానాలకు తీవ్రమవుతున్న పోటీ. నిన్న జరిగిన ఉన్నత ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో రహస్య అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోడీ సమావేశమై వాణిజ్యము, రక్షణ రంగాలతో పాటు పలు అంశాలపై చర్చలు జరిగాయి. 10 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బీహార్ ముఖ్యమంత్రి నితిన్ కుమార్ పేరును వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుగా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తొలి ఫీఫా శాంతి బహుమతి 2026ను ప్రకటించినట్లు ఫీఫా అధ్యక్షుడు గియానీ పేర్కొన్నారు. క్రీడా వార్తలు. సౌత్ ఆఫ్రికాతో భారత్ ఆడుతున్న 3 వన్డేల మ్యాచ్లో భాగంగా ఈరోజు విశాఖలో 3వ వన్డే జరిగింది. ఇందులో గెలిచిన వారిదే వన్డే కప్పు అవుతుంది. నేటి సూక్తి. ఆలోచించి తీసుకొను నిర్ణయం, శ్రమతో పొందిన అవకాశం, ఓటమి నేర్పిన అనుభవం, వ్యక్తిత్వంతో పొందిన గౌరవం ఎప్పటికీ వృధా కావు. ఆరోగ్య చిట్కా. రేగు పండ్లు తింటే శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేసి బరువును తగ్గిస్తుంది. నిన్నటి జీకే ప్రశ్న. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? జవాబు కాలేయం. నేటి జీకే ప్రశ్న. భారతదేశ రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి ఏ రోజు జరుపుకుంటారు? నేటి జీకే ప్రశ్న మరోసారి. భారతదేశ రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి ఏ రోజు జరుపుకుంటారు?